అయితే 1.5 month ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత డైట్ ఫాలో అయ్యానని చెప్పాను కదా. లేవగానే హాట్ వాటర్ కంపల్సరీ. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ లైక్ బ్రౌన్ బ్రెడ్, ఉప్మా, ఓట్స్, ఇడ్లీ, దోశ, రాగి జావా, డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్, ఇంకా ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ 11 ఆ టైంకి అయితే బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ అలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మిల్క్ లేకుండా చూసుకోవాలి. ఈ డైట్లో కంప్లీట్గా మిల్క్ అవాయిడ్ చేసేయాలి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పప్పు, వెజిటబుల్ కర్రీ, ఎక్కువ కర్రీ తినాలి, తక్కువ రైస్. మెయిన్ థింగ్ ఏంటంటే సలాడ్, కీరా. ఎందుకంటే కీరా మన ఫ్యాట్ని కట్ చేస్తుంది. సో డైలీ ఒక కీరా కన్జ్యూమ్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇట్స్ కంపల్సరీ. ఆఫ్టర్నూన్ స్లీప్ అయితే 1 hour వీలైన వాళ్ళకి. ఈవినింగ్ ఏదైనా ఒక ఫ్రూట్. ఒక నైట్ డిన్నర్ బిఫోర్ 8కి అయితే కంప్లీట్ చేసేయాలి. ఏదైనా తినచ్చు, రైస్ కూడా తినచ్చు, కాకపోతే లిమిట్గా. డిన్నర్ తర్వాత వాకింగ్ చేయండి. ఇట్ వర్క్స్ అమేజింగ్. వాకింగ్ తర్వాత జీలకర్ర వేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని తాగాలి. అది కూడా మంచిగా నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఇంకా డైజెషన్ కూడాను. తర్వాత ఇంకా పీస్ఫుల్ స్లీప్ అయితే పడుతుంది మనకి, ఎందుకంటే వాకింగ్ చేస్తాం కదా. నేను నాన్ వెజ్ కూడా తినలేదు. ఒకవేళ తిన్నా చికెన్ టిక్కా చేసుకునేదాన్ని. చాలా తక్కువ ఆయిల్తో, రిఫైన్డ్ ఆయిల్